సరిగ్గా 20-25 ఏళ్ల కింద అందాల పోటీలు జరిగినప్పుడు చాలా చర్చ జరిగింది. ఆర్టికల్స్ రాశారు, బయట మాట్లాడారు, ధర్నాలు రాస్తారు. కొంచెం ఇవాళ ఎందుకు ఆ విషయాల పట్ల స్తబ్దత, మౌనం ఏమిటి? కారణం ఏమిటి? అన్ని రంగాల్లో రాణించాలని. ఏం లేదు, కమర్షియలైజేషన్ ఆఫ్ విమెన్స్ బాడీ. మొక్కలు మొక్కలుగా క్లోజప్ లో హోల్సేల్ గా అమ్మేవాళ్ళు గతంలో. అది మొక్కలు చేసి ప్రతి దాంట్లో క్లోజప్ షాట్ పెట్టి దాన్ని ఎంత ఘోరంగా అమ్మాలో అంత ఘోరంగా అమ్ముకోవటం సినిమాల నుంచి. కదండి మంత్రులు కూడా మిస్ ఇండియాలు రన్నర్. అది కాదు, సినిమాల నుంచి అది కమర్షియల్ మీడియాకు వచ్చి, మీడియా నుంచి సీరియల్స్, సీరియల్స్ నుంచి చివరికి రేప్ కేసులను కూడా చొంగలు కార్చుకుంటూ చూసే విధంగా చూపించేంత గొప్ప ఛానల్స్, టీవీ డిస్కషన్ ఛానల్స్, వార్తా ఛానల్స్ మొదలైనాక ఆడవాళ్ళు దే గేవ్ అప్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్. మా శరీరం ఇంత కమాడిఫై అయిపోయింది కాబట్టి, సరిగైపోయింది కాబట్టి మేము దీన్ని ఏం చేయాలో మాకు అర్థమైతలేదు అంటున్నారు. దానికి ఒకే ఒక్క ఉదాహరణ, ఈ దేశంలో సెర్చ్ ఇంజన్ల మీద ఐటీ యాక్ట్ లో ఒక్క వాక్యం రాస్తే చచ్చిపోతాం అనుకునే ఈ దేశ పరిపాలకులు ఏమండి, నువ్వు ఈ దేశంలో నీ సెర్చ్ ఇంజన్ వస్తే పోర్న్ అనేది పిల్లలకు చూడకుండా ఉండటం కోసం పోర్న్ వస్తే నీదే బాధ్యత అని ఒక్క వాక్యం ఐటీలో ఎందుకు రాయలేకపోతున్నావు? ఎక్స్ లో పొలిటికల్ కామెంట్ వస్తే నువ్వు ఎక్స్ వ్యవస్థాపకుడు దాకా వెళ్ళి పంచాయతీ పెట్టుకుంటావు. అది ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకని చేయలేకపోతున్నావు అంటే సింపుల్, ఈ దేశంలో ఆడవాళ్ల శరీరం పట్ల ఒత్తి సొల్లువాగుడు తప్ప గౌరవం ఎవరికీ లేదు. అందుకని ఆడవాళ్ళు కూడా వి గేవ్ అప్. ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరిగినప్పుడు జరిగే ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే దే లూజ్ రెస్పెక్ట్ ఆన్ దేర్ ఓన్ బాడీ. కాబట్టి ఈ దేశం స్త్రీల మీద ఎంత అకృత్యాలు జరుగుతున్నాయంటే వీఆర్ లూజింగ్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అవర్ బాడీ. కానీ దీన్ని రోజుకి 90 రేప్ కేసులు రిపోర్ట్, లేదు రోజుకి 90 కేసులు రిపోర్ట్. దాని మీరు ఎక్స్ట్రీమ్ వర్షన్ మాట్లాడుతున్నారు. మిస్ యూనివర్స్ కిను పాన్ కి రేప్ కి సంబంధం లేదు. దేర్ టూ ఎక్స్ట్రీమ్స్, చాలా ఫార్. అసలు మిస్ యూనివర్స్ అనేది ఆర్ మిస్ వరల్డ్ అనేది ఏంటి అంటే ఒక ఉమెన్ తనని తను అందంగా డిస్ప్లే చేసుకోవడం. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ ఆన్ ఇట్. నాకు టూ క్వశ్చన్, నాకు క్రిటికల్ క్వశ్చన్ ఉంది. ఒక్క వైపేమో ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి నేను ఎలాంటి డ్రెస్ చేసుకున్నా అది ఎంపవర్మెంట్ అని అంటారు. ఇంకొక వైపేమో సేమ్ మార్కెట్ ఎకానమీలో ఉమెన్ ని ఒక ఆబ్జెక్ట్ లాగా నువ్వు ఇలా వేసుకుని నువ్వు ఒక అట్రాక్టివ్ వస్తువు లాగా, అంటే ఉమెన్ చుట్టూ ఒక పెద్ద కాస్మెటిక్ ఇండస్ట్రీని నడుస్తుంది. ఇప్పుడు ఇలా నుంచి ఉంటే మేము వేసుకునే ఇయర్ రింగ్స్ నుండి ఒక్క ఐస్ మీదే 10 ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఒక వైపేమో ఇండస్ట్రీ మనల్ని వస్తువు చేస్తోంది, కేవలం ఒక ఆబ్జెక్ట్ లాగా చూపిస్తోంది, అలాంటి బట్టలు అమ్ముతున్నారు అని అంటున్నాం. అండ్ ఇంకొక వైపేమో నేను అలాంటి బట్టలు వేసుకోవడం, నేను అలా మేకప్ అవడం నా ఎంపవర్మెంట్ అంటున్నాం. నేను అందుకే నాకు దీని మీద ఒపీనియన్ లేదు అన్నాను. ఎందుకంటే నాకు కాన్స్టెంట్లీ దీని మీద డైలమా ఉంటుంది. ఎంపవర్మెంట్ అంటే ఏంటి అసలు? దానికి మన బాహ్య రూపానికి సంబంధం ఏంటి? ఎంపవర్మెంట్ అనేది ట్రూలీ ఇన్నర్ ఏజెన్సీ కదా. ఆర్ ఇన్నర్ ఏజెన్సీతో పాటు నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. ఇప్పుడు హిల్లరీ క్లింటన్ అంటారు, నేను ఒక విధంగా డ్రెస్ అయితేనే నన్ను సీరియస్ గా తీసుకుంటారు మీటింగ్ రూమ్ లో అని. ఒక మ్యాన్ డ్రెస్ చేసుకున్న దానికి అంత ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు, ఒక మహిళ తను ఎలా డ్రెస్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్, అగ్రీ. కానీ ఎంతవరకు ఈ మార్కెట్ సిస్టమ్ కి మనం ప్లే చేస్తాం? ఇది సేమ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ఒకప్పటికి ఇప్పటికి ఉన్న తేడా అదే. నేను చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళు చేసే పనికి సమాన వేతనం కోసం, వాళ్ళ ఓటు హక్కు, 8 గంటల పని దినాలు, దీనికోసం అది తొలగించాలి, అది నిర్మూలించాలి. మగవాళ్ళతో సమానం మాకు కూడా హక్కులు ఉండాలి, మాకు కూడా వేతనాలు ఉండాలి. ఎందుకంటే మేము కూడా వాళ్ళకంటే ఎక్కడ తక్కువ తీసిపోలేము. మగవాళ్ళు చేసే పనులు అన్నీ మేము కూడా చేస్తున్నాం ఆడవాళ్ళం, కానీ మాకు ఎక్కడ హక్కు ఉంది అని చెప్పేసి కొట్లాడినప్పుడే అప్పుడు ఉమెన్స్ డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఏమైతుంది? క్లబ్బులు పబ్బులు తిరగడం, డ్రెస్సింగ్ వేసుకోవడం. ఇది ఇప్పుడు మీ బాహ్య రూపానికి మీరు ఆ కాస్మెటిక్స్ గురించి ఏదైతే చెప్తున్నారో, అంటే మీ ఫిగర్ ఎలా ఉండాలనేది ఒక సంస్థ మిమ్మల్ని ఒక బొమ్మలాగా చూసుకొని ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. అంటే మనం ఏంటి, దాని ఎఫెక్ట్ మహిళల మీద ఏముంది అంటే రీసెంట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఐ థింక్ సమ్ మెంటల్ హెల్త్ స్టడీ కూడా చెప్తుంది ఏంటంటే యావరేజ్ యంగ్ గర్ల్ తను ఎలా ఉంది అని సోషల్ మీడియా మీద 7-8 గంటలు స్పెండ్ చేస్తుందట. అండ్ ఇట్ ఈస్ లీడింగ్ టు యాంగ్జైటీ. ఇదేంటి
సోషల్ డైలమా ఇది మొత్తం అక్రాస్ సోషల్ మీడియా వచ్చిన స్టడీ ప్రకారం ఏంటంటే టీనేజ్ యంగ్ గర్ల్స్ ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం మేము ఎలా కనిపిస్తున్నాం, నేను బాగున్నానా లేదా, అక్కడ మళ్ళీ వాళ్ళు అది ఇట్స్ ఆల్సో బ్యూటీ పేజెంట్ కన్జ్యూమరిజం.